చాలామంది యూట్యూబ్లో వీడియో చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా వాళ్ళ అమ్మాయికి ఏదైనా గిఫ్ట్లు కొనివ్వాలన్నా వాళ్ళ అమ్మాయికి ఏదైనా నెక్లెస్లు వడ్డానాలు వంకీలు లాంటివి కొనిచ్చినా కూడా వీడియోలు తీసి మా అమ్మాయికి చూసారా నేను ఎలా పెట్టానో అని చూపిస్తున్నారు. ప్లీజ్ అమ్మ, డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు, తల్లి లేని వాళ్ళు ఉండొచ్చు, ఆ బంగారు నగలు కొనిపెట్టలేని వాళ్ళు ఉండొచ్చు, కొనపట్టగల స్తోమతున్న పుట్టింటి వైపు నుంచి పెట్టలేని వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ చాలామంది బాధపడతారని మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. మీకు ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో అవసరం లేదు. ప్రెగ్నెంట్ అయితే భార్యల్ని కింద పెట్టకుండా ఓ గాల్లో తిప్పేసేసి చూపించేసి వీడియోలన్నీ చూపిస్తున్నారు. అలా యువతలు వాళ్ళ భర్తలు చేయకపోతే వాళ్ళు అక్కడ నొచ్చుకుంటున్నారు. ఫోటోషూట్లు పెడుతున్నారు. అయ్యో, నా మొగుడు పక్క నుంచి ఒక ఫోటోకి కూడా ఫోజ్ ఇవ్వడు, వీళ్ళు చూడు ఎంతసేపు అయినా సరే పుట్టే బిడ్డ మీద కడుపు మీద చేసి కడుపు కింద చేసి తల మీద వేసి చెవులోపు చేసి ఏంటిది రామాయణం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. అయినా మీకు సంబంధం ఉండదు. మీకు అసలు ఫీలింగ్స్ అనేవి ఉండవేమో అనుకుంటా నేను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొంతమందికి ఫీలింగ్స్ లేకుండా ఎంతసేపు మీ ధోరణి మీ సైకో లక్షణాలే తప్ప ఎదుటి వాళ్ళతో మీకు సంబంధం ఉండదు. మీకు హారాలు కొనుక్కున్నా, నేను నెక్లెస్ కొనుక్కున్నాను, నేను వడ్డానం కొనుక్కున్నాను, నేను వంకి కొనుక్కున్నాను, ఇంతే. కానీ అందరికీ దాంట్లో ఉన్న ఒక్క 5 గ్రాములు కానీ 10 గ్రాములు కానీ కొనుక్కోవాలంటే సంవత్సరంన్నర పట్టేస్తూ ఉంటుంది. అవునా కదా? మీరు చెప్పండి. నేను మీ వైపు నుంచి ఏమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి మీరు ఒక కామెంట్లో కూడా చెప్పండి. ఏం కాదమ్మా, మేము కూడా నెలకి సంవత్సరానికి 7-8 కొనుక్కోగలం వాళ్ళకిలాగా, మీరేంటి అలా చెప్తారు మా గురించి తక్కువగా అని చెప్పద్దు. నిజం చెప్పండి మీరు కూడా, ఓకేనా? ఇవన్నీ వాళ్ళు చేస్తున్న తప్పులు. ఎంతోమంది మనోవ్యధ గురవుతున్నారు. చూసావా, మా అమ్మ ఉంటే ఇలా పెట్టేది కదా, మా అమ్మ లేదు కదా, మా అమ్మ వాళ్ళకి ఎంత ఉన్నా ఇవి పెట్టలేదు కదా, నా గృహప్రవేశానికి కనీసం బట్టలు పెట్టడానికి ఏడ్చారు, ఇలా అనుకుంటుంటారు. నోర్లు ముసుగు కూర్చుని మీ ఇంట్లో మీ ఫంక్షను తలుపులు వేసుకుని చేసుకోండి అమ్మా, ఇలా రోడ్డు మీద ఎక్కి కాదు. ఓకేనా?